వాష్ చేశాను. బయట పనులు పార్సిల్ వచ్చింది. న్యాచురల్గా ఉంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలన్నీ డిష్ వాషర్లో నింపుతూ ఉన్నాను. చేత్తో కడగాల్సిన గిన్నెలు అయితే ఉన్నాయి, అవైతే షింక్లో పెట్టేసి ఫస్ట్ ఫిల్ చేసి ఆన్ చేస్తున్నాను. 1 అవర్ పైనే పడుతుంది అనమాట డిష్ వాషర్ టైం అయితే. సో నాకు ఇంట్లో పనులు అవి అయ్యేసరికి డిష్ వాషర్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. 1 అవర్ 40 మినిట్స్ అయితే టైమర్ సెట్ చేశాను. డిష్ వాషర్ సెట్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను. మళ్ళీ ఇప్పుడే గిన్నెలన్నీ వాష్ చేసేసి కొన్ని డిష్ వాషర్లో పెట్టాను. చేత్తో వాష్ చేయాల్సినవి వాష్ చేశాను. కొంచెం కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసేసి వంట చేసేసి బయటకు అయితే వెళ్ళాలి. ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, ఇంట్లో ఫంక్షనే. సో అందుకని షాపింగ్ అనేది చేస్తూ ఉన్నా. ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి, బయట పనులు చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఇంటికి వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది కదా చూడడానికి. సో ఇలా సర్దుతూ ఉన్నాను. వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి లాస్ట్ వరకు. నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాల్కనీలో పెట్టేస్తానండి గిన్నెలన్నీ వాష్ చేసి. చేతో గడగాల్సినవి చాలా కొన్నే ఉంటాయి. క్లైమేట్ అయితే ఇలా ఉంది, వర్షం పడేలా ఉంది. జస్ట్ నేను స్నానానికి వెళ్ళే ముందు ఈ పార్సిల్ వచ్చింది. పిల్లలు నాకు తెలియకుండా ధనుష్ అయితే వాచ్ పెట్టాడు. టెడ్డీ ఈ గిఫ్ట్ పెట్టిందట. చూడాలి ఏముందో ఏంటో. సీక్రెట్గా ఆర్డర్ అయితే పెట్టారు. వద్దని చెప్పాను యాక్చువల్లీ, వేస్ట్ కదా మనీ, అలాగా ఎందుకు ఒకటి చాలు అంటే కూడా వినలా. చూద్దాం. టెడ్డీ అయితే అసలు చెప్పట్లేదు ఏం పెట్టాను ఏంటి అని. వాచ్ కూడా ఇంతకుముందు నేను అన్నాను, పింక్ కలర్ వాచ్, రోజ్ గోల్డ్ వాచ్ నా దగ్గర లేదు, బాగుంటుంది అని చెప్పి. ఇది ఎక్కడో చూసినట్టు. ఇక అలా నేను లైక్ చేశానని చెప్పేసి ఆ వాచ్ అయితే పెట్టారు. చాలా బాగుంది వాచ్. అండ్ ఇదైతే అప్పుడప్పుడు నేను కార్ట్లో పెడతానమాట డ్రెస్సెస్, అవి నచ్చినవి సైజెస్. సో టెడ్డీ అలా పెట్టినట్టు చూడది, ఇది ఫ్రాక్ లాగే ఉంది కదా. మొత్తం అవుతుంది చేస్తాను, కూర్చున్నా కదా కంఫర్ట్. సైజ్ ఓకేనా? ఏమో పెట్టా, పెద్దగా అవుతా. పెద్దగా చూద్దాం. ఇదిగోండి, రిటర్న్ ఉందిలే. ఇది నేను కార్ట్లో పెట్టలేదు కదా, నేనే చూసేసా. ఇదైతే పెట్టలేదండి కార్ట్లో. నేను ఫ్రాక్స్ అవి కొంచెం ఆలోచిస్తాను తీసుకోవడానికి, క్లాత్ అది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి. సో ఇదైతే చాలా బాగుంది కలర్. ఈ మధ్య ఇలా హాఫ్ వైట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా డ్రెస్సెస్. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ చూసాను, చాలా బాగుంది, తీసుకోలేదు. ఇదిగోండి, కంఫర్ట్ ఉంది, జర్నీకి కూడా చాలా బాగుంటుంది. హెడ్ బాత్ చేసి వచ్చాను. పూజ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ తర్వాత బయటికి స్టార్ట్ అవుదాము అనుకుంటున్నాను. ఎర్లీగా 12:30కి లంచ్ చేసేసాము అంటే బయట షాపింగ్ అది ముగించుకొని 4 వరకల్లా ఇంటికి వచ్చేయచ్చు కదా, అది నా ప్లాన్ అయితే. సో రైస్ అయితే కడిగి పెట్టాను. రైస్ వాటరు చెట్లకు కూడా పోసి వచ్చాను. ముఖ్యంగా మనీ ప్లాంట్కి రైస్ వాటర్ వేయడం వల్ల బుషీగా మంచిగా గ్రోత్ అవుతుంది. అందుకని చెప్పి అలా వేస్తూ ఉంటా అనమాట ఆల్టర్నేట్ డేస్ అలా. బయట క్లైమేట్ అయితే ఫుల్ రెయిన్ పడేలాగుంది. ఈ ఎండాకాలంలో ఇలాంటి క్లైమేట్ చక్కగా సహకరిస్తుంది మనకి బయటికి వెళ్ళాలి, ఏవైనా పనులు ఉంటే చూసుకొని రావడానికి. ఈరోజు లంచ్లోకి పెద్దగా స్పెషల్స్ ఏం చేయట్లేదు. రైస్ అండ్ ఎగ్ కర్రీ అంతవరకే చేస్తున్నాను. టైం లేదు. ముఖ్యంగా బయట లంచ్ చేయాలి అంటే మనీ వేస్ట్ తప్ప పెద్దగా తిన్నట్టు అనిపించదు. సో అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేసి స్టార్ట్ అవుదామనేసి అనుకుంటున్నాను. పిల్లలిద్దరూ నేను ముగ్గురం అయితే వెళ్తున్నాము బయటికి. ఎగ్ కర్రీ నార్మల్గా చేసే కంటే కూడా ఎగ్ పులుసులాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చింతపండు నానబెట్టి దీంట్లో వేసాము అనుకోండి, థిక్ గ్రేవీగా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఎగ్గులు ఉడకబెట్టాను కదా, కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్గులు కూడా వేసేసి 5 మినిట్స్ ఉన్న తర్వాత ఆపేసుకోవడమే. కర్రీ కూడా రెడీగా ఉంది కదా, లంచ్ చేసేయడమే. లంచ్ కూడా చేసిన తర్వాత స్టార్ట్ అవుతున్నాము. నా హెయిర్ అయితే సరిగ్గా ఆరలేదు, త్వరగా ఆరదు సెమీ కర్లీ హెయిర్. చూసారు కదా బయట క్లైమేట్ విపరీతంగా గాలి, అసలు సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మేబీ వర్షం బాగానే పడుతుంది అనేసి అనుకుంటున్నాను. మధ్యలో అయితే డ్రిజ్లింగ్ కూడా అయింది. బాగుంది క్లైమేట్ అయితే మాత్రం, ఎందుకంటే నిన్నటి వరకు ఫుల్ ఎండలు వేడిగా ఉంది కాబట్టి ఈరోజు చల్లటి వాతావరణం చూసేసరికి భలే హ్యాపీ అనిపించింది. బయటకైతే స్టార్ట్ అవుతున్నాం కదా. ఆఫ్టర్నూన్ టైంలో పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదండి, బాగానే ఉంటుంది. త్వరగా షాపింగ్ కూడా చేసుకొని ఇంటికి అయితే వచ్చేయచ్చు ట్రాఫిక్ అది స్టార్ట్ అయ్యేసరికి. లాస్ట్ వీడియోలో శారీ షాపింగ్ చూయించాను కదా, శారీ అప్పుడు తీసుకోలేదన్నమాట. చెప్పాను కదా కొంచెం టైం కావాలి, కలర్ అది ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదు అని చెప్పి, అది వాళ్ళ కోసము. క్లారిటీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ శారీ తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. నా కోసం షాపింగ్ అనుకోండి, నేను ఇంతసేపు ఏం చేయను, టక్కుని తీసేసుకుంటాను నాకు నచ్చిన శారీ. బట్ వేరే వాళ్ళ కోసం అందులో వీడియో కాల్లో చూయించున్నాం కాబట్టి టైం టేకింగ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి. అది ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత శారీ తీసుకెళ్ళడానికని వచ్చాను. అలాగే ఈ శారీ నేను డిస్ప్లేలో పెట్టుంటే చూశాను, చాలా బాగా నచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని చెప్పి, పైతానీలో బెనారస్ సాఫ్ట్ పైతానీ అనమాట, చాలా బాగుంది అసలు. బార్డర్ అది రెడ్ కలర్ అయితే నాకు ఇంకా నచ్చింది, అండ్ ఈ కలర్ కూడా బాగా అనిపించింది. మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట శారీ, అందుకే డ్రేపింగ్ అది చేయిస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. బట్ కాస్ట్ చూసిన తర్వాత పక్కనైతే పెట్టేశాను, తీసుకోలేదు. శారీ కొంచెం ఎక్కువ అనిపించింది కాస్ట్. ఈ రేటుకి మనకి చక్కగా పట్టు శారీ వస్తుంది కదా అని చెప్పి నేను తీసుకోలేదు. మేబీ ఈ శారీస్ కాస్ట్ అంతే ఉండొచ్చు, బట్ నాకు మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, శ్రావణ మాసంలో నేను వరలక్ష్మి వ్రతానికి 2 శారీస్ పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర. సో అందుకని చూస్తూ ఉన్నా అనమాట. నేను ఎక్కువ రేట్ ఏం పెట్టను, 2000 అలా లేదా 1500లో 2 శారీస్ తీసుకొని పెడుతూ ఉంటాను. ఎందుకంటే అకేషన్స్ ఉండి తీసుకుంటే బెటర్, కానీ ఏ అకేషన్స్ లేనప్పుడు తీసుకోవడం ఎందుకు అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇదైతే 1400 శారీ, చాలా బాగుంది. బట్ బ్లాక్ కలర్ కదా, అన్నిటికీ వేసుకోలేము, ఏదో పార్టీస్కి అలా తప్ప. సో అందుకని చెప్పి ఈ శారీ కూడా తీసుకోలేదు. బట్ ఎంత కంఫర్ట్ ఉందో అసలు. ఫైనల్లీ శారీ అయితే తీసుకున్నానండి. తీసుకొని మాల్కి వచ్చాము. ఇక్కడ నాకు ఒక ఐటెం కావాలి. పెద్దగా నేను మేకప్ వేసుకోను, కానీ బీబీ క్రీమ్ ఒకటి యూజ్ చేస్తాను, మాయిశ్చరైజర్ కంపల్సరీ పెట్టుకుంటా అనమాట. సో అలాగే ఆ 2 ప్రోడక్ట్సే ఎప్పుడూ యూజ్ చేస్తాను, ఎంత పెద్ద పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్కైనా. ఇందులోకి నేను ఒకటి ప్రైమర్ యాడ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఒకసారి టెస్ట్ చేసి తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి, నేను ఇక్కడ లైఫ్ స్టైల్లో ఉంటాయి కదా, అన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే. సో లాక్మీ ప్రోడక్ట్ అయితే చూస్తూ ఉన్నాను. నాకు పెద్దగా అనిపించలేదు, డిఫరెన్స్ ఏమీ తెలియలేదన్నమాట, ప్రైమర్ వేసిన సైడు వేయని సైడు. సో అందుకని తీసుకోలేదు. నా ప్రోడక్ట్స్ ఏవో నేనే యూజ్ చేసుకోవచ్చు, అవి ఆ రెండిటితోనే ఫేస్ చాలా బాగా అనిపిస్తుంది నాకు, అందుకని తీసుకోలేదు. అండ్ అలాగే నేను ఏ శారీ అయితే కట్టాలి అనుకుంటున్నానో ఆ శారీకి మ్యాచింగ్గా నెయిల్ పాలిష్ అయితే తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఈ కలర్స్, బట్ నిండుకున్నాయి అన్నమాట. సో అందుకని 2 కలర్స్ అయితే చూస్ చేస్తూ ఉన్నాను. నేను ఏ శారీ కట్టుకుంటాను ఏంటి అనేది త్వరలోనే వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, సో దట్ ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అలాగే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది.
ఇక్కడ టెడ్డీ కూడా చూస్తుందనమాట నెయిల్ పాలిషెస్. ఎందుకంటే తను యాక్చువల్‌గా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం స్కూల్‌లో అలో ఉండదు కాబట్టి తను అసలు పెట్టుకోదు. నేనే మారుస్తూ ఉంటాను. అది టైం ఉన్నప్పుడు మాత్రం షూర్‌గా నాకు చాలా ఇష్టం ఇవి. పెట్టుకుంటూ ఉంటాను. అందుకని టెడ్డీకి ఒక కలర్, నాకొక కలర్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే నా ఫేవరెట్ అల్లం టీ దగ్గరికైతే వచ్చాము. చాయ్ కింగ్స్ దగ్గరికి వచ్చామన్నమాట. ధనుష్ ఏదో ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. నేను టీ అయితే చెప్పుకొని టీ తాగుతున్నాను. ఎందుకంటే టైం కూడా 3:45 అలా అవుతుంది. శారీస్ సెలక్షన్ ఆల్రెడీ అయిపోయింది కదా! టక్కున తీసుకొని వచ్చేసాము. ఒక 2, 3 శారీస్ నేను కూడా చూసాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాం అంతే. వెంటనే మాల్‌లో కూడా పెద్దగా టైం ఏమీ తీసుకోలేదు. సో, ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటికైతే వచ్చేసామండి. వర్షం ఎంత పెద్ద వర్షమో. పిల్లలకైతే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను. స్నాక్స్ లాగా ఇంకేం ప్రిపేర్ చేయలేదు. ఎంత పెద్ద వర్షమో అసలు. ఓకేనండి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.